తెలంగాణ రాష్ట్రంలో మైనర్ బాలిక పోక్సో కేసు పెట్టి 4 రోజులు గడుస్తున్నా తెలంగాణ పోలీసులు నిందితుడిని ఇప్పటి వరకు పట్టుకోలేదు. పైగా అబ్స్కాండ్ అయిపోయిందని చెప్పారు. ఆ నిందితుడు సెంట్రల్ మినిస్టర్ కొడుకు. ఆయన ఎట్లా అబ్స్కాండ్ అవుతాడు మీకు తెలీదా? మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదా? పోలీస్ వాళ్ళకి ఇంత దారుణం ఉంటే ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకే ఇట్లా పారిపోయింది అని చెప్తే మీ ఉద్యోగాలు ఎలా చేస్తారు? పోలీస్ అధికారులు మీరు 100% మీరు బాధ్యత కలిగినటువంటి పౌరులుగా మీరు దీనికి ఆన్సర్ చెప్పాల్సిందే. ఇంకా కొందరు యూట్యూబర్లు మాట్లాడుతున్నారు. ఒక ఆమె రాములమ్మనంట మొత్తం అసలు పోక్సో కేసునే మిస్యూజ్ చేసేస్తుంది. మేము అమ్మా నీకు తెలుసా, నువ్వు ఒక మహిళవే కదా, 17 ఏళ్ల మైనర్ బాలిక వచ్చి బయటకు వచ్చి కేసు పెడితే నీకేంది మిస్యూజ్ చేసినట్టు కనిపిస్తుందా? ఆ నిందితుడు ఏమని చెప్పిండు? 50,000 నేను ఇచ్చినా అన్నాడు కదా. అడుగు మరి ఇప్పుడు ఎట్లు ఇచ్చిండు అడుగు. ఫోన్ పే చేసిండా, గూగుల్ పే చేసిండా, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసిండా, లేకుంటే ఎవరికి ఇచ్చిండు, ఎవరి చేతికి ఇచ్చిండో అడుగు, నిరూపించు. దీన్ని హనీ ట్రాప్ అంటారా? ఏంది హనీ ట్రాప్ చేస్తాడు? కాలేజ్ లో వాళ్ళ క్లాస్మేట్స్ నే కొడతాడు, ఆయన హనీ ట్రాప్ చేస్తారు. నువ్వు దానికి సాక్ష్యంగా వాళ్ళకు సపోర్ట్ గా మాట్లాడుతున్నావు. ఎన్ని పైసలు తీసుకున్నావు నువ్వు? బాధ్యత లేదు. ఒక మహిళ నీకు ఏం మాట్లాడాలో కూడా తెలియదా ఇంత కూడా? ఒకవేళ నిజంగా ఇది హనీ ట్రాప్ అయితే మరి బండి సంజయ్ అంటారు సంగప్పని మధ్యలో పెట్టి ఎందుకు పిలిపించిండు సెటిల్మెంట్ కు? దీనికి కూడా నువ్వు ఆన్సర్ చేయాల్సిందే కదా 100%. అసలు ఎందుకు పారిపోయాడు? నిజంగా బండి సంజయ్ కొడుకు అంత మంచోడైతే, అంత అమాయకుడైతే ఎందుకు పారిపోయాడు? నీతిగా నిజాయితీగా పోయి లొంగిపోవాలి కదా. నేను ఏ తప్పు చేయలేదని చెప్పి చెప్పాలి కదా. బండి సంజయ్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి కదా, నా కొడుకు ఏ తప్పు చేయలేదని చెప్పి చెప్పాలి కదా. ఎందుకు చెప్తలేరు? ఒక మైనర్ బాలిక ఫోటోలను అట్లా రిలీజ్ చేయడం పోక్సో కేసు తర్వాత తప్పని మీకు తెలియదా? మీ మీద కూడా కేసులు అయితే మీకు తెలియదా? యూట్యూబ్ లో ఇన్ఫ్లుయెన్సర్ పట్టుకుని పైసలు ఇచ్చుకుంటా చేపిస్తే దొరికిపోరా బీజేపీ మొత్తం బట్టలు చెప్పుకుంటారు కదా. చేసిందే లంగ పని, దొంగ పని. ఇంకా మీరు వీళ్ళకు వత్తాసులు పలుకుతున్నారు. ఇంకా వీళ్ళ కోసం ప్రజాప్రతినిధులు మాట్లాడతలేరు. చాలా మంది మహిళా మూర్తులు అయితే బయటకే వస్తలేరు. మహిళా కమిషన్ ఎటుపోయిందో జాడ లేదు, పత్తకు లేదు. ఇక ఈ మీడియా వాళ్ళు అయితే ఎటువైపు వేయరో, ఎవరికి అమ్ముడు వేయరో అర్థమైతలేదు. TV9, ABN, NTV, మహా న్యూస్, RTV చెప్పుకుంటూ పోతే ఘోరంగా ఉన్నాయి. వీళ్ళంతా ఒక్కడు కూడా ఈ ఇష్యూ మీద మాట్లాడతలేరు. ఎన్ని పైసలు ముట్టే మీడియా సంస్థలకి ఏం చేస్తున్నారు మీరు? బేటీ బచావో బేటీ పడావో అని అన్నారు. భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్న దేశంలో ఎట్లా జరుగుతుంది మహిళల పైన నేరాలు అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడైనా మనం ఒక లుచ్చా యూట్యూబర్ గారు మాట్లాడతాడు, నరేంద్ర మోడీ వస్తుండని చెప్పి కేసు పెట్టిరు, చిల్లర రాజకీయాలు చేస్తున్నారు, బండి సంజయ్ మీద లేనిపోని నిందలేస్తురా. బండి సంజయ్ ఇప్పుడు ఏంది సెంట్రల్ మినిస్టర్ ఉంటే మేము కుళ్ళుకొని చేస్తున్నావా? బండి సంజయ్ అరే నువ్వు మాట్లాడినట్టు ఒక 2 నిమిషాలు స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడమనరా, నేను నీకు ఊడిగేం చేస్తా. ఏం మాట్లాడతారా? మేము బండి సంజయ్ మీద మేము చిల్లర రాజకీయాలు చేస్తున్నామా? అరే అయినా నువ్వు తెలుసుకోవాల్సింది ఏం తెలుసా? ఆమె 3 నెలల నుంచి స్టేషన్ చుట్టూ తిరుగుతుంది. కేసు తీసుకోకుంటే నేను పెట్రోల్ పోసుకుని అంటి పెట్టుకుంటా అంటే కేసు తీసుకున్నారు పోలీస్ స్టేషన్ లో. ఆ విషయం తెలుసుకొని మాట్లాడాలి లుచ్చా. నువ్వు నీ అయ్యా ఏది కూడా మైక్ ఉందని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడితే ప్రజల్ని మోసం చేద్దాం అనుకుంటారా? తప్పుడుతోని పైసలు తీసుకొని మాట్లాడరు కాదురా. నీతిగా నిజాయితీగా మాట్లాడు, నీతిగా నిజాయితీగా పైసలు సంపాదించుకో లుచ్చా నా కొడుక. ఒక మహిళ పైన రాజకీయమేంద్ర హౌలే. ఇంకోసారి యూట్యూబ్ ఛానల్లో మీరు పిచ్చిగా మాట్లాడి ఏంది నిందితుని సపోర్ట్ చేస్తారా మీరు? సిగ్గు అనిపిస్తలేదు ఒక్కరికి కూడా. ఇంత కూడా 4 రోజులు గడుస్తుంది, ఒక్కడు కూడా అడుగుతలేడు. ఇంకా రోడ్ల మీదకి వచ్చి చూ అనిపిస్తలేదా మీకు? ఈ దేశంలో పుట్టినందుకు ఇంకా 78 ఏళ్ల స్వతంత్ర దేశంలో మహిళల పైన ఇంత ఘోరంగా జరిగితే అరెస్ట్ చేయలేని పరిస్థితి వచ్చిందంటే ఎంత దారుణంగా ప్రజాస్వామ్యం ఉందో అర్థం చేసుకోలే మనం అందరం. ఇది బాధతో చెప్తున్నా. ఎందుకంటే ప్రపంచమంతా ఒకవైపు పరిగెడుతుంటే ఇమీడియట్ గా యాక్షన్ ఉంటే మన దగ్గర మాత్రం 4 రోజులు జరుగుతున్నా గానీ ఇంతవరకు పోలీసు వాళ్ళు నిందితుని పట్టుకోలేదు. ఈ మధ్యలో కొత్త పార్టీలు పెట్టిన కొందరు, రక్షణ సేన అని, తీన్మార్ మల్లన్న అని, ఆయన బీసీల నినాదం అని చెప్పి పెట్టినటువంటి పార్టీల అధినాయకులు ఎందుకు నోరు తెరచలేరు మీరు? మీకు తెలియదా ఇంకా పోక్సో కేసు అయిందని? మీకు తెలియదా? మీకు బాధ్యత లేదా అమ్మా? మీకు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదా? లేకుంటే కేవలం బురదలే రాజకీయాలు చేస్తారు తప్ప ఇగో ఇట్లాంటి విషయాలు మీరు మాట్లాడరా? దమ్ము ధైర్యం ఉంటే మీకు నీతిగా నిజాయితీగా మేము రాజకీయ నాయకులు, మేము ప్రజల పక్షం నిలబడతామంటే మాట్లాడురే. ఇష్యూ పైన మాట్లాడి చూసుకుందాం మీకు ఎంతుందో.